ఈరోజైతే ఇక చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి. అండ్ మా సార్ వాళ్ళొచ్చారని చెప్పాను కదా! మేమైతే అన్నీ చూసేసాం. చెన్నైలో మ్యాక్సిమం కవర్ చేసేసాం అత్తయ్య, నేను. అండ్ మా సార్ అయితే టికెట్స్ ఆ రోజు వచ్చే రోజే బుక్ చేశాడంట. ఈ బస్‌కి స్లీపర్ అన్నమాట ఈ బస్సు. ఇంటర్‌సిటీ బస్‌కి స్లీపర్స్ బుక్ చేస్తే ఇంకా మా సార్, నేను ఒక దాంట్లో, అత్తయ్య వాళ్ళు ఇంకో సైడ్ పడుకున్నారు. నేనైతే ఇక పడుకోలేదు. వీడియో కవర్ చేస్తుంటే మీతో మాట్లాడుతున్నాను. మా సార్ అయితే ఎక్కడికెళ్ళిన వీడియోసేనా ఇంకా పిచ్చేనా నీకు అని అన్నాడు. బట్ చేయాలి కదా! అదొక ప్రొఫెషనల్ లాగా మారిపోయింది. అంటే చూసారులే నీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్, 1,00,000 వ్యూస్ వస్తున్నాయని వెటకారంగా అన్నాడు. పర్లేదండి, మనకి ఒకరోజు టైం వస్తుంది. అండ్ వీడియోనైతే ఆపలేం కదా! నాకు ఇది ఒకటి అలవాటు అయిపోయింది. అందుకే ఇదంతా కవర్ చేస్తున్నాను. ఈ స్లీపర్ బస్ అయితే నేను ఇది సెకండ్ టైం ఎక్కుతున్నాను అనమాట. ఇంతకుముందు బెంగుళూరు వెళ్ళినప్పుడు ఎక్కాను. మళ్ళీ ఇప్పుడు మా సార్ వాళ్ళైతే ఇంకా స్లీపర్ తను ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా స్లీపరే బుక్ చేసుకుంటాడు. లేకపోతే నార్మల్గా అస్సలు రాడు. మాకైతే నార్మల్గా చేస్తాడు. మేము వెళ్ళేటప్పుడైతే బుకింగే. అండ్ ట్రైన్కి చేశాడు. మీకు తెలియదు కదా బస్సు ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా దగ్గర దగ్గర 3 వీక్స్ అయితే మేము ఉన్నామండి. ఫస్ట్ టైం అత్తయ్య నేనైతే ఇన్ని రోజులు వేరే వాళ్ళ దగ్గర ఉండడం. అండ్ చిన్న అత్తయ్య తను చాలా హ్యాపీ అనిపించింది. బాగా చూసుకున్నారు వాళ్ళు కూడా. కొంచెం బాధేసింది అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా అని. 3 వారాలు ఉన్నాం కదా, బాండింగ్ చాలా ఇదన్నమాట. ఇంకా సిటీని చిన్న కవరింగ్ చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మీరైతే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ వాళ్ళకు కూడా, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా రిటర్న్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇంక మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. అత్తమ్మ అయితే ఇయర్ రమ్మని చెప్పింది, చిన్నత్తమ్మ. ఇంకా ఇది ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎట్లా వస్తామో ఏంటో అనిపించింది. ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళమో తెలీదు. బట్ చెన్నైలో ఒకటి మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది నాకు. అన్నీ బాగున్నాయి కానీ చాలా అంటే చాలా వేడి. అండ్ ఆంధ్రాలోనే ఉంటుందని అనుకున్నాను కానీ చెన్నైలో కూడా హార్ట్ఫుల్గా ఉందండి. ఎంత వేడి అంటే ఇంకా అత్తయ్య వాళ్ళకి ఏసీలు ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి. ఏసీ లేని వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. నాకైతే చాలా వరకు హైదరాబాదే బెటర్ అనిపించింది. మనం ఇంట్లో ఉన్న కొంచెం ఎండ రాదు కదా, బయట పని వర్క్కి వెళ్ళే వాళ్ళకి ఎండ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అంతేం ఇబ్బంది ఉండదు. కానీ చాలా అంటే చాలా హీటు బాబు. అసలు ఇట్లా బయటికి రావాలంటే చెమటలు గారిపోయేటి, అట్లా వచ్చేసేటి బాబోయ్. ఉండే వాళ్ళకి ఇంకా అలవాటు కదా, ఉంటారు. అండ్ బెంగళూరులో ఏమో కూలింగ్ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. ఎంత ఈ విధంగా ఉంటుంది అనిపించింది. అండ్ నాకైతే నిద్ర అయితే పట్టలేదు, చాలా వరకు పడుకోలేదు. ఇంకా వీడియో కవరింగ్ చేస్తూనే ఉన్నాను, వాయిస్ ఇస్తూనే ఉన్నాను, మాట్లాడాను కొన్ని చోట్ల. కానీ ఇంకా కొంచెం పక్కన డిస్టర్బెన్స్ ఉంటే మాట్లాడలేదు. ఇంకా నాకు ఈ బస్సులో ఒకటైతే నచ్చలేదండి, ఇంటర్సిటీ అంట ఈ బస్సు అయితే. అదేంటంటే మా సార్ వాళ్ళు బాత్రూమ్స్ ఫెసిలిటీ ఉంటుంది కదా అని బుక్ చేశారు. బట్ రాలేదు, దీనికి బాత్రూమ్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఇంటర్సిటీ బస్కి బాత్రూమ్ ఉంటాయంట, లేవు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఏంటంటే మనం డిన్నర్ చేస్తాం కదా నైట్, ఆపడానికి వాడు ఆల్రెడీ 8:30కి ఆపాడు. ఇంకా తినే టైంకి అక్కడ జనాలు రష్ ఉంటుంది కదా, ఆగలేదు. నాకైతే మస్తు బీపీ లేసింది. అత్తమ్మ అయితే వంట చేసి పంపిస్తా అన్న కూడా ఇంకా బస్సే కదా, ఆగుతాడు కదా అన్న హోప్ తోటి తినకుండా, అంటే మధ్యాహ్నం లంచ్ చేసాము. అండ్ డిన్నర్ టయానికి అయితే వాడు మస్తు చికాకు చేస్తే నాకు మెంటల్ ఎక్కిపోయింది. తిట్టేశాను. మా సార్ వాళ్ళు అయితే ఎందుకు ఇంకా గొడవ అని అన్నారు. ఎందుకంటే మరి తినకుండా ఉండడం అంటే కష్టం కదండి. బస్సు చాలా ఇబ్బంది అనిపించింది. నేను ఎప్పుడు ఇలాంటివి అయితే ఫేస్ చేయలేదు. మీరు ఫేస్ చేస్తే కామెంట్ చేయండి, ఇలాంటి బస్సులు కూడా ఉంటాయా అని. నేనైతే తెలిసిన వాళ్ళకైతే ఈ బస్సు ఎక్కకపోవడమే బెస్ట్ అనిపించింది. అండ్ వేరే బస్సులు ఉంటాయి ఇంటర్సిటీ, చాలా వరకు అంటున్నారు వాళ్ళు డిన్నర్ టైంకి ఆపరు, వాళ్ళు అలాగే చేస్తారని. నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్తే వాళ్ళు అన్నారు, అవును ఆ బస్సు ఎక్కకూడదు, వాళ్ళు అలాగే చేస్తారని అన్నప్పుడు నాకు ఇంకా అనిపించింది. మా సార్ కూడా ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ఇలా తినడానికి కూడా వాడు ఆపుతాడు, చాలామంది ఆపుతారు, ఏంటో వీడు ఇలా చేశాడు అనిపించింది. మొత్తానికైతే మనం హైదరాబాద్ రీచ్ అయ్యామండి.
రీచ్ అయ్యాము. ఇంకా నేనైతే పొద్దున్నే లేసేసాను. ఇంకా ఇది హయత్ నగర్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనదే స్టాపు ఎల్బీ నగర్‌దే లాస్ట్. ఇంకా ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతవరకు కవర్ చేశాను. ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ జర్నీ వీడియో. ఇంకా మళ్ళీ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్తే తీస్తానులేండి. అండ్ నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పదే పదే చెప్తున్నానని అనుకోకండి. అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలని ఆశపడుతున్నాను. బట్ ఎప్పుడొస్తదో ఆ టైం అయితే తెలీదు. మా సార్ అయితే పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టావా అని అన్నాడు. ఈ మధ్యలో ఎందుకు అసలు వీడియోస్ ఎందుకు నీకు అది ఇది అని తిడుతున్నాడు. ఎందుకంటే ఇంకా ఇంత కష్టపడుతున్నావు ఏది కూడా రావట్లేదు కదా! సబ్స్క్రైబర్స్ పెరిగితే నువ్వు చేసినా బావుండు అని అంటాడు. బట్ ఆ విషయంలోనే కొంచెం వద్దని అంటున్నాడు. బట్ నేనైతే చేస్తూనే ఉన్నాను. ఇంకా ఆపను. ఏదో ఓ రోజు సక్సెస్‌ని చూస్తాం కదండీ! సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతూ బాయ్ బాయ్.